ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. మేము 3 రోజుల క్రితం చండీహోమం చూడడానికి చెన్నై వెళ్ళామండి. చెన్నైలో మా అల్లుళ్ళు 2 ఉన్నారు, ఆయన అనంత స్వామియాజీ ఈశ్వరిని. వాళ్ళ నాన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఆ హోమం చేస్తున్నారండి. ప్రతి సంవత్సరం చేస్తుంటారు. అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ గురువుగారు జగదీష్ గారిని ఆయన హోమం చేస్తూ ఉండేవారు. అక్కడే సదస్సులు అవి కూడా చేస్తూ ఉండేవారు. అయితే వాళ్ళ నాన్నగారు పరమపదించారు. అంచేత ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు దీన్ని చేస్తున్నారు. నవంబర్లో ఈ వేద సదస్సు చేస్తారు, వేదగోష్ఠి. అంటే మనకి షట్శాస్త్రాలు ఉన్నాయి, వాటిలోంచి కొన్ని విషయాల్ని పండితులు వచ్చి అక్కడ ముచ్చటిస్తారు. సరే, ఈ చండీ హోమం ఏంటంటే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని చెప్పాను కదండి, ఆ జన్మదినాన్ని చేశారు. ముందు రోజు ఏంటంటే నవావరణ పూజ, తర్వాత గణపతి హోమం, షోడశ యజ్ఞం, అలాగే అక్కడ మనకి ప్రాయశ్చిత్త హోమం అని ఆ హోమం చేస్తారు. ఆ నవావరణ పూజ ఏంటంటే ముందు రోజు రాత్రి చేశారండి. ఈ చండీ సప్తశతి అని చెప్పి 700 శ్లోకాలు ఉంటాయి మొత్తం. వీటిని మొట్టమొదట బాహుడు లేక కౌస్తుడు అనేటువంటిది అతనికి వ్యాసుల వారు బోధించినట్టుగా చెప్తారు. ఇది మార్కండేయ పురాణ అంతర్గతం అండి ఇది. అయితే వీళ్ళు ముందు రోజు నవావరణ పూజ అయింది, తర్వాత హోమాలు అవుతున్నాయి. సాయంత్రం ఆ హోమం చేస్తారనమాట వీళ్ళు. అంతకుముందు ఆ పొద్దున్నపూటి కార్యక్రమం ఏమిటంటే వాళ్ళు ఈ అమ్మవారిని పూజ చేస్తారు. మొట్టమొదట అమ్మవారు ఏ స్వరూపం, వాళ్ళు ఏం చేస్తారంటే మనకి శ్రీచక్రంలో అమ్మవారు బిందు స్వరూపిణి కదా, ఆ కోణంలో ఉంటారు. వాళ్ళు ఈ కోణాకారంగా ఒక ముగ్గుతోటి ఒక పెద్దది వలయం గీశారు. ఆ ముగ్గులో అమ్మవారిని మధ్యని బిందు స్వరూపంగా కూర్చోబెట్టారు. ఆ చుట్టూ చూడ వారాహాది దేవతలన్నీ ఉంటాయి కదండి అమ్మవారికి. ఆ దేవతలందరూ కూడా కూర్చున్నారు. ఆ యాగం చేసేటువంటి ఆ యజమాని ఎవరైతే ఉంటారో అతను భార్య కూడా ప్రతి దేవత దగ్గరికి వెళ్ళి అర్ఘ్యపార్ఘ్యాదులు ఇచ్చి హారతి ఇచ్చి వాళ్ళని పూజ చేస్తారు పువ్వులతోటి. చేసి ఆ తర్వాత మధ్యన బిందు స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని, అంటే అందరిలోకి పెద్ద ఆవిడ ఎవరైతే ఉంటుందో ఆవిడని కూర్చోబెట్టారు. ఆవిడకి చివరిగా పూజ చేస్తారు. అది అయిన తర్వాత అందరికీ కలిపి ఒక మంగళహారతి ఇచ్చారండి. తర్వాత వాళ్ళందరి మీద కూడా పుష్పాలు అవి కూడా కురిపించారు, జల్లారు. తర్వాత వాళ్ళకి ఈ సందర్భంగా ముత్తైదువులు కదా, వాళ్ళందరికీ కూడా చీరలు, పసుపు, కుంకుమ, పువ్వులు అందరికీ కూడా అందజేశారండి. ఇది పొద్దున చేశారు. తర్వాత ఇంకా సాయంత్రం హోమం 4:30 మొదలుపెట్టారు. 4:30 మొదలుపెట్టినప్పుడు 13 అధ్యాయాలు ఉంటాయి దీంట్లో. ఇది చెప్పాం కదండి, మార్కండేయ పురాణ అంతర్గతం అని. ఈ 13 అధ్యాయాల్లో సౌవర్ణిమణువు గురించి కూడా వస్తుంది. మొదటి భాగంలో, అంటే భాగం అంటే కొన్ని అధ్యాయాల్లో, అంటే నేను అంత డెప్త్గా వెళ్ళిన వాడిని కాదు, నాకు అంత బాగా కూడా తెలియదు కానీ చెప్తున్నాను. పైన మధుకైటబుల తాలూకా వృత్తాంతం, విష్ణుమూర్తి వాళ్ళని చంపడం ఉంటుందండి. తర్వాత మధ్య భాగంలో మహిషాసుర మర్దని, ఆ మహిషాసురుడిని చంపడం వస్తుంది. 3వ దాల్లో శుంభులు ఉంటారు కదా, వాళ్ళని సంహరిస్తుంది అమ్మవారు. ఇక్కడ ఈ హోమం చేస్తూ ఉంటే 13 అధ్యాయాలని చెప్పుకున్నాం కదండి. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక గీతల్లాంటి చతురస్రాల్లో 13 కూర్చోబెట్టారు. అలాగే 13 బాలలు అమ్మాయిలను కూర్చోబెట్టారు. వాళ్ళందరినీ కూడా అమ్మవారి స్వరూపంగా భావించి మళ్ళీ సాయంత్రం కూడా వాళ్ళందరికీ కూడా పూజలు చేస్తారు. పిల్లలు కదా, పిల్లలకి వాళ్ళందరికీ కూడా బ్యాగులు, తర్వాత అలంకరణ సామగ్రి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళకి అందజేశారండి. తర్వాత హోమం ప్రారంభమైంది. సుమారుగా హోమం 4:30 మొదలుపెట్టి 8:30 వరకు ఆ హోమం చేశారండి. హోమం అయిపోయిన తర్వాత వాళ్ళ గురువుగారు, అంటే మా బియ్యంకుటి తాలూకా గురువుగారు,
వాళ్ళ నాన్నగారు ఉన్నటువంటి ఫోటోలు. ఆ వెనకాతల బ్యాక్గ్రౌండ్గా ఆదిశంకర్లు ఆయన నలుగురు శిష్యులతో ఉన్నటువంటి చిత్రపటం ఉంది. మళ్ళీ పునర్పూజ చేశారండి. పునర్పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాం అందరం. మొన్నాడు అవభృత స్నానం అని చెప్పేసి ఆ యజ్ఞం చేసేటువంటి యజ్ఞ దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాలి. సరే, అందరి చేత కూడా చేయించారు, మా చేత కూడా. అక్కడ ఆ యజ్ఞం ఎలా జరిగిందంటే చాలా అద్భుతంగా జరిగిందండి. ఆ యజ్ఞంలో ఆ బ్రహ్మగా అంటే రాజగోపాల్ గారిని చెప్పేసి మా వేయింకుడి దగ్గర చదువుకున్నారు గురువుగారు, అదే మా శిష్యుడైన ఆయన దీనికి ఆధ్వర్యం వహించారు. అయితే బ్రహ్మగా అలాగే ఆధ్వర్యుడని ఉంటారు. అతను ఏమిటంటే ఆ హోమగుండం భౌతికంగా హోమానికి కావాల్సినటువంటి దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన సమకూర్చారు. ఆ హోత ఉద్గాత ఉంటారు. వాళ్ళు ఏమిటంటే ఈ హోమం జరుగుతున్నప్పుడు ఆ శృతిపక్వంగా ఆ వేదమంత్రాలు వాటికి సంబంధించినవన్నీ కూడా, వేదమంత్రాలు అంటే అమ్మవారి తాలూకా 700 శ్లోకాలు ఉంటాయి, అవి పఠిస్తూ ఉంటారు. తర్వాత యజ్ఞం ఎవరైతే చేస్తారో అతను ఈ స్వాహ చెప్తూ ఉంటారు. మనకి అమ్మవార్లకి మన దేవతలకి స్వాహ చెప్తుంటారు దేవతలను సంతృప్తిపరచడానికి. మనకి స్వాధ ఏమో పితృదేవతలకు చెప్తారు. ఏ యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా సరే కొన్ని వ్యష్టిగా ఉంటాయి, కొన్ని సమిష్టిగా ఉంటాయి. ఆ వ్యష్టిగా అంటే ఆ వ్యక్తి ఒక ఫలాన్ని కోరి ఆ ఫలితాన్ని కోరి చేస్తూ ఉంటాడు. ఆ పుత్రకామేష్టి, అశ్వమేధం ఇలాంటివి కూడా. ఈ శతచండీ హోమాలు ఏంటంటే మనకి అందరికీ ఈ ప్రపంచం అంతా కూడా సౌఖ్యంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, చక్కటి వానలు కురుస్తూ ఉండాలి, పంటలు పండాలి, అలాంటి అభిప్రాయాలతోటి చేస్తారండి. ఈ మా వేయింకుడి దగ్గరటువంటి చదువుకున్నటువంటి ఆ శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞానికి సహకరించారు. అందరూ కూడా చాలా సమిష్టిగా చేశారండి యజ్ఞం. చాలా బాగుంది. అక్కడే అందరికీ పలహారాలు, భోజనాలు అవన్నీ కూడా చాలా చక్కగా అందరికీ అందేటట్టుగా చూశారు ఆ నిర్వాహకులు అందరూ కూడా. అది యాగం ముగిసింది. తర్వాత మొన్నాడు అవభృత స్నానంతో అది పూర్తయిందండి. అందరూ ఇంటికి చేరుకున్నాం. ఈ సందర్భంగా నేను నా వీడియోతో పాటుగా అక్కడ తీసినటువంటి కొన్ని ఫోటోలు, పూర్ణాహుతి జరిగినటువంటి ఆ ఫోటోలు, ఆ పూర్ణాహుతి జరుగుతున్నప్పుడు అక్కడ అమ్మవారిని అలంకరించి నిజంగానే కొన్ని బంగారు వస్తువులు ఆవిడకి పెట్టి పూర్తిగా చేసి అక్కడ యాగంలో వేశారు. అవన్నీ కూడా నిజంగా అది చూడవలసింది. అవన్నీ కూడా ఏదో నాకు వీలైనంత వరకు నేను కొన్ని ఫోటోలు తీశానండి. అవి నేను దీంతో పాటు అప్లోడ్ చేస్తున్నాను. ఇంతటితో నేను ముగిస్తున్నానండి. శుభం భూయాత్.